హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. లోకేష్ గారు రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే 2019 నుంచి 24 దాకా టీడీపీ మీద, టీడీపీ ప్రభుత్వాన్ని మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, లోకేష్ గారి పుట్టు గురించి మాట్లాడారు. కొడాలి నాని గారు కానివ్వండి, వల్లంనేని వంశీ గారు కావాలి, రోజా గారు కానివ్వండి, అంబటి రాంబాబు గారు, ఇది చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఎవరైతే అంత దురుసుగా మాట్లాడారో ఇప్పుడు వాళ్ళందరూ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు అని మాట్లాడలేకపోతున్నారు. అండ్ లోకేష్ గారు రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? అది పని ప్రారంభించిందని అయితే నేను భావిస్తున్నాను. స్టార్ట్ చేశారా? వాసుదేవరెడ్డి గారిని ఆయన మీద విచారణ, వెంకటరెడ్డి గారి మీద విచారణ, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద విచారణ, మరి ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అదుపులో ఉన్నాడు. వరుసనే జరుగుతుంది. ఇప్పుడు అధికారులని వాళ్ళని పనులు ఏం అప్పచెప్పకుండా కలకుండా కూర్చోబెట్టే విధానం చూసుకున్నా, ఇవన్నీ చూసుకుంటా ఉంటే అది మొదలైంది. స్టార్ట్ చేశారా? మొదలు పెట్టారు. ఇప్పుడు వీళ్ళలాగా హడావుడిగా చేసి అన్యాయాలు చేసి అక్రమంగా నిర్బంధం చేయాలని కోరుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళ దగ్గర కావాల్సినటువంటి ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి. తప్పులకు తగ్గ ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది కక్షపూరిత రాజకీయమే అనుకోవచ్చా మనం? కక్షపూర్తి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బహిరంగంగా హత్య చేస్తాడు. నాకెందుకు లేని అందరూ వెళ్ళారనుకోండి, అతను శుద్ధపోస అవుతాడా? అంతకుడే కదా. అవును. లేదు, ఇతను హత్య చేశాడని చెప్పి నలుగురు చెప్పారనుకోండి, వాళ్ళు కక్షపూరితంగా చేసినట్ట. తప్పుని తప్పనాలా, తప్పు చేసిన వాడికి దండన పడాలా, శిక్ష పడాలా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు. అది కక్ష ఎలా అవుతుంది? కక్ష అయితే వాళ్ళందరం బజారుని పట్టుకొని పోలీసుల చేత కొట్టిస్తే కక్ష అయింది. లేదు, వాళ్ళ శ్రేణులు వెళ్ళి వాళ్ళ ఇళ్ళ మీద పడితే కొడితే కక్ష అయింది. చంద్రయ్య గారిని గొంతు కోసినట్టు వాళ్ళని కూడా గొంతులు కోస్తే కక్షలు అవుతాయి. ఏమి జరగట్లేదు కదా. జరగట్లేదనే వాళ్ళ బాధ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అది ఏం జరగట్లేదు కదా, ఏంది ఇంత ప్రశాంతంగా ఉంటున్నారని చెప్పని రెచ్చగొడుతున్నారు వాళ్ళు. అంటే పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి పెట్టుబడులు రాకుండా చేయడం కోసం ఒక రెచ్చగొట్టే కార్యక్రమం మొదలుపెట్టారు వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు చట్టం తన పని దాన్ని చేసుకుపోతూ ఉంటుంది. మనకు పెట్టుబడులు ముఖ్యం, రాష్ట్రం బాగుంటాం ముఖ్యం అని చెప్పని ఆయన పందాలు ఆయన వెళ్తూ ఉన్నాడు. అది చూసి తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఏందా ఇంత దోషం చేసినా కూడా ఇంకా వస్తున్నారు వీళ్ళు. అసలు ఎందుకు రావాలి, రాష్ట్రం ఎందుకు బాగుపడాలనేది వాళ్ళ ఆలోచన. రాష్ట్రం మాత్రం బాగు చేయాలి, వీళ్ళందరూ శిక్షలు వేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కాబట్టి నిదానంగా అయినా వీళ్ళ శిక్షలు పడతాయి. వాళ్ళు కోరుకున్నట్టు కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి విలువ మొదలైద్ది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకేమర్థమైంది, ఏ పని అది చేసుకుంటా పోతుంది. పెట్టుబడులు వస్తున్నాయి, ఇటు రెడ్ బుక్ ఓపెన్ చేశారు, అది సంక్షేమం చూసుకుంటున్నారు, మొత్తం ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అని మీరు చెప్తున్నారు. ఏదైతే మీరు చెప్పారో అది నేను అర్థం చేసుకున్నాను. అది నిజమేనా సార్? అది నిస్సందేహంగా. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎప్పుడైనా 1వ తారీఖు నాడు ఉద్యోగస్తుల జీతాలు చూసారా? లేదు. 1వ తారీఖు నాడు అందరికీ మరి పెరిగిన 3,000 నుంచి 4,000 చేసినవి ఏమైనా అందజేశారా? 4,000తో పాటు ఇంకో 3,000 కూడా కల్పించారు కదా. వికలాంగులకి 2 చేశారు కదా. వ్యాధిగ్రస్తులకి ఇస్తున్నారే కదా. ఎప్పుడన్నా ఊహించారా వాళ్ళు అట్లా? అంత తొందరగా ఎప్పుడన్నా డబ్బులు తీసుకున్నారా? లేదు. మరి అది వాళ్ళు అయినా సరే వాళ్ళు ప్రచారం చేసుకోవట్లేదుగా. ఈలాగా ఓ సబ్ పెట్టి బటన్ అయితే నొక్కలేదు కదా. లేదు. కాబట్టి వాళ్ళు పనిమంతులు, పని మాత్రమే చేస్తారు. థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చినందుకు. ఇది గైస్ సార్తో ఒక చిన్న చిట్ చాట్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.